టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచిన విషయం మనకందరికీ తెలిసిందే. తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఆయనతో పాటు జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన 21 నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులందరూ కూడా గెలిచి అసెంబ్లీకి వెళ్ళొచ్చు. 21కి 21 దేశంలో 100% స్ట్రైక్ రేట్ ఏ ఒక్క పార్టీ లేదని తెలిసిన విషయం తెలిసిందే. సో అది జనసేనకు మాత్రమే దక్కింది. మరి ఇప్పుడు జనసేన రాష్ట్ర కేబినెట్లో ఎంతమందికి అవకాశం ఉండొచ్చు? ఒక 3 లేదా 4 ముగ్గురికి లేదా 4 ఛాన్స్ ఉండొచ్చు అనే విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది నెట్ ఎంట. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా వైసీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థి వంగ గీత గారు స్పందించారట. ఆమె మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారి లాంటి గొప్ప మనిషితో నేను పోరాడాను, కానీ ఓడిపోయాను. పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనిషి, ప్రజల కోసమే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ చూసి నేను షాక్ అయ్యా. ఎమ్మెల్యేగా ఆయనే కరెక్ట్ అంటున్నారట వంగ గీత గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారికి మంత్రి పదవి వస్తుందా లేదా అన్నది, పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్లో ఉంటారా లేదా అనేది ఒక కీలకమైన అంశం. ఇక మన ఇండియా టుడే ప్రతినిధులతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం అవ్వాలని ఉందని పవన్ కళ్యాణ్ గారు తన మనసులోని మాటను బయటపెట్టారట.